మాస్కో మీద దాడి చేసినటువంటి ఐఎస్ఐఎస్కే కోరేసన్ బ్యాచ్ ఏదైతే ఉందో అది భారతదేశానికి తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కాశ్మీర్ అయోధ్య రామాలయం విషయంలో వాళ్ళు అసంతృప్తితో ఉన్నారట, భారతదేశం మీద దాడికి దిగుతారట, బుద్ధి చెప్తారట. ఇది తాజాగా చేసినటువంటి హెచ్చరిక. ఐఎస్ఐఎస్ ఇదివరకు అదే, ఐఎస్ఐఎస్కే అదే, లష్కర్ తోయిబా అదే, జైషే మహమ్మద్ అదే. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలే ప్రపంచంలో అందరికంటే అత్యధిక ముస్లిం జనాభా ఉన్నది భారతదేశంలోనే. ప్రపంచం మొత్తం మీద అత్యధిక ముస్లిం ఉన్నటువంటి జనాభా భారతదేశమే. ఇక్కడ ఎలాంటి బంధనాలు లేని స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవిస్తున్నది వాళ్ళే. అరబ్ దేశాల్లో ఏ ఓటింగ్ హక్కు ఉండదే, ఆఫ్ఘనిస్తాన్లో ఏ ఓటింగ్ హక్కు ఉండదే. వాళ్ళందరితో పోల్చుకుంటే ఇక్కడ ఓటింగ్ హక్కు నుంచి అన్ని రకాల హక్కులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఒక్క ముస్లింలే. అదే అరబ్ దేశాల్లో వేరే వాళ్ళకి భూమి హక్కు ఉండదే, ముస్లిం దేశాల్లో వేరే వాళ్ళకి భూమి హక్కు ఉండదే. పాకిస్తాన్లో భారతీయులకు భూమి హక్కు ఉందా? లేదా పాకిస్తాన్లో హిందువులు, బౌద్ధులు, జైన్లు వాళ్ళందరూ ఏం చేశారు? భూములు లాక్కుని చేసింది. అయినా భారతదేశంలో ఏ ముస్లిం హక్కు కాలరాయబడలేదు. కానీ భారతదేశంలో ముస్లింలని ఏదో అన్యాయం జరుగుతుందంటూ నేరేటివ్ థింకింగ్ ఏదైతే క్రియేట్ చేస్తారో అదే ట్రాప్లో ఉండేటువంటి ఇట్లాంటి తీవ్రవాద ఉగ్రవాద సంస్థలు ఇట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత ముస్లింలు మేము సేఫ్గా ఉన్నది ఈ దేశంలో మాత్రమే అని నిర్మోహమాటంగా తిరగబడి వాళ్ళకి చెప్పకపోతే ఇట్లాంటి అరాచకులు పెరుగుతూ ఉంటారు.